రైతు బంధులో 21,283 కోట్లు దుర్వినియోగం ఉందని మంత్రి తుమ్మల సభలో ఆరోపించారు. రైతు బంధు లోపాలు సరిదిద్ది సాగు చేసే రైతుకు రైతు భరోసా వేస్తామని చెప్పారు. సాగు చేసే భూమికే రైతు బంధు ఇవ్వాలని జీవో ఉందని, సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని స్పష్టం చేశారు. పంట వేసిన విస్తీర్ణం 19 పంటల నమోదు ప్రారంభం నుంచి రైతు వారీగా రైతు బంధు సాయం పొందిన విస్తీర్ణం మరియు వారి పంట వేసిన విస్తీర్ణం విశ్లేషణ చేయగా సుమారు 21,283.66 కోట్ల సాగు చేయని భూముల కోసం విడుదలయ్యాయని గమనించడం జరిగింది అధ్యక్ష. ఆ టేబుల్ కూడా మీకు నోట్లో ఏ సంవత్సరంలో ఎంత జరిగింది అనేది కూడా మీకు వివరాలు ఇచ్చాం అధ్యక్ష. దీనివల్ల రైతు భూమిని సాగు చేస్తే మాత్రమే ప్రయోజనాలు ఇవ్వాలి అధ్యక్ష. జియో ఆర్టీ నెంబర్ 231 ప్రకారం ఈ పథకం యొక్క రైతు భరోసా పథకం కోసం ప్రమాణాలు మరియు నిబంధనల కోసం అభిప్రాయాలు సేకరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాలతో వివిధ జిల్లాల్లో సమావేశాలు నిర్వహించాం. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల నుంచి ప్రతిపాదిత పథకం గురించి అభిప్రాయాలు సేకరించాం అధ్యక్ష. సహకార సంఘాల నుంచి కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వారి యొక్క ఉద్దేశాలను కూడా గమనంలోకి తీసుకోవడం జరిగింది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా అభిప్రాయాన్ని సేకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జనవరి నుండి అమలు చేయ తలపెట్టినటువంటి రైతు భరోసాకు సంబంధించి గౌరవ సభలో సభ్యుల యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని వీటిని కూడా క్రోడీకరించుకొని భవిష్యత్తులో రైతు భరోసా యొక్క విధి విధానాలని ప్రకటించి రేపు సంక్రాంతి పండుగ నుంచి రైతు భరోసా ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష.